మస్తు అనిపిస్తుంది అసలు లిటరల్లీ ఈ రోడ్లో బండి నడిపిస్తుంటే. హాఫ్ ట్రాక్ ఇంకెందుకు పోతారో ఇప్పుడు అర్థమవుతుందా. ఓ షిట్ 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 షిట్, ఓ మై గాడ్. ఫీజులు అయితే చాలా టూ మచ్ పెంచి పడేసారు అసలు ప్రతి ఒక్క స్కూల్లో, ఏమైనా లక్షలు. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళే టెంపుల్ వచ్చేసి సూరంగుట్ట ఎల్లమ్మ టెంపుల్ అనమాట. యాక్చువల్లీ చాలామంది బైక్స్ తీసుకొని వెళ్తున్నారు, కాకపోతే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినా కదా, ఒక కొబ్బరికాయ కొడదాం అనిపిస్తుంది. తీసుకుందాం మేడం. ఆల్రెడీ నేను రెడీ అయిపోయినా, ఇక స్టార్ట్ అవుతా టెంపుల్కి. సో ఈ స్లింగ్ బ్యాగ్లో ఏముంది అని అనుకోవచ్చు మీరు. ఏం లేదు, జస్ట్ నాది వ్యాలెట్ ఇంకా మొబైల్. అది నాకు కూర్చున్నప్పుడు లైక్ అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. బైక్ మీద కూర్చున్నా, కుర్చీ మీద కూర్చున్నా నాకు జోబులు ఇట్లా ఎత్తు ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను, నాకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో నా కంఫర్ట్ ఇంపార్టెంట్, ఎదుటోడు ఏమనుకుంటాడో అని చెప్పి నేను చాలా తక్కువగా పట్టించుకుంటా. సో యాక్చువల్లీ నేను రీసెంట్లీ పర్చేస్ చేసిన, అంటే ఎండాకు వెళ్ళేటప్పుడు ఫేస్ అనేది ట్యాన్ కాకుండా. డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి. ఇది లోకల్లో తిరిగినప్పుడు పెట్టుకుంటే ఏం కాదు. ఐ మీన్ మీరు సిటీలోకి వెళ్తే కంపల్సరీ హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. బట్ నేను లోకల్లోనే వెళ్తున్నా కాబట్టి నాకేం అవసరం లేదు, ఇది చాలు. నాకు ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటే కంఫర్టబుల్గా అనిపించదు. సో అది అందుకే నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ ఇది మీకు కావాలనుకుంటే నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి పర్చేస్ చేయండి. 250 సంథింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళే టెంపుల్ వచ్చేసి సూరంగుట్ట ఎల్లమ్మ టెంపుల్ అనమాట. అది వచ్చేసి మన రావిరియాల్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇట్స్ సౌత్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది, తుక్కుగూడ సైడ్. సో చాలా రోజులు అంది వెళ్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ ట్యూస్డే వెళ్తారు జనరల్లీ చాలామంది. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, కానీ నాకు టైం సెట్ కావట్లేదు. ఈరోజు కొంచెం టైం తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఆబ్వియస్లీ టు డూ లిస్ట్ ఉంది, ఎగ్జాక్ట్లీ 7 hours 15 minutes వర్క్ ఉంది. అందులో ఒక 25 to 30 minutes వర్క్ కంప్లీట్ చేసిన, మీకు చూపించిన కదా ఇందాక. సో రిమైనింగ్ 7 hours వర్క్ ఉంది, అది నేను చేసుకుంటా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ప్రజెంట్ అయితే చాలా రోజులు అంది వెళ్దాం అనుకున్నాను, సెట్ అవుతలేదని వెళ్తున్నా. హోప్ఫుల్లీ మనకు మంచిగా అనిపిస్తే ప్రతి ట్యూస్డే వెళ్తా నేను. చాలామంది వెళ్తారు తెలుసా, ప్రతి ట్యూస్డే వెళ్తారు. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఒకవేళ మీరు ఎవరైనా కలిస్తే కలుద్దాము మనం సూరంగుట్ట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. ప్రజెంట్ అయితే నేను బడంగపేట్ రూట్లో ఉన్నా, ఆల్మాస్గూడ టు బడంగపేట్. ఇక్కడ బాగానే రష్. ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఇక్కడ సిల్వర్ డ్రాప్ స్కూల్ అని ఒకటి ఉంటుంది. ఈ లైన్ అవతల లైన్ కిందికి ఉంటుంది, సారీ కిందికి వెళ్ళిపోయింది అది మా అంటే నేను చదువుకున్న స్కూల్ అనమాట. సిల్వర్ డ్రాప్ స్కూల్ నేను మీర్పేట్ జిల్లాలో కూడా చదువుకున్నా. కానీ నేను చిన్న ఉన్నప్పుడే మా ప్రిన్సిపల్ సార్ ఇక్కడ కట్టినుండే కొత్తగా స్కూల్. అప్పుడు ఇక్కడ ఇన్ని ఇల్లు లేకుండా ఉండే తెలుసా. ఇప్పుడు టూ మచ్ అయిపోయినాయి మొత్తం. అంటే అంతా డెవలప్ అవుతూ ఉంది రియల్ ఎస్టేట్. మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయాలనుకోవడం కాదు, కంపల్సరీ చేయండి. ఓపెన్ ప్లాట్స్ తీసుకోండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇల్లులో అన్నీ తీసుకుంటే ఈఎంఐలు కట్టడానికనే దానికి సరిపోతుంది 20-25 ఏళ్ళు. రోడ్ ప్లేన్ ఉంటే బాగుండు అనుకుంటే మొత్తం ట్రాఫికే ఉంది. ఇది డిపిఎస్ స్కూల్, ఇది దిల్షనర్ పబ్లిక్ స్కూల్. ఫీజులు అయితే చాలా టూ మచ్ పెంచి పడేసారు అసలు ప్రతి ఒక్క స్కూల్లో, ఏమైనా లక్షలు, 150,000, 2 లక్షలు. మళ్ళీ ఏం చెప్తారో అర్థం కాదు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ఉంది. దాంట్లో చాలా హై ఉంటుంది ఫీజు. ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, బట్ 1,00,000 మీదనే ఉంటుంది నాకు గెస్ కరెక్ట్ అయితే. బట్ దాంట్లో అంటే అంత ఫీజు ఎందుకో నాకు అర్థం కాదు జనరల్లీ. ఇప్పుడు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అవుతుంది అంటే ₹1,00,000 అంటారు. కాకపోతే ఇలాంటి స్కూళ్ళల్లో ఆ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వాళ్ళు నేర్పించేది అడిషన్, సబ్స్క్రిప్షన్, మల్టిప్లికేషన్, ఫ్రాక్షన్స్, డివిజన్స్ ఇవి నేర్పిస్తారు, రైట్. డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉండేటివి ఎన్లా లైక్ ట్రిగోనోమెట్రీ ఇలాంటివి ఎన్లు ఉంటాయి, జామెట్రీ మన 10th క్లాస్లు ఉంటాయి. సో వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఏం నేర్పిస్తారు, బేసిక్ థింగ్సే.
ఒకవేళ మీరు అనుకోవచ్చు చాలా అడ్వాన్స్డ్ థింగ్స్ నేర్పిస్తారంటే, చాలా అడ్వాన్స్డ్ థింగ్స్ నేర్చుకోవడానికి పిల్లలకు అంత అర్థం కూడా కావాలి కదా. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్కి అసలు అంటే ఆ స్కూల్ పేరుకే మీరు డబ్బులు కడుతున్నారు, కానీ వాళ్ళు నేర్పించేది అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంటారా, జర్మన్ లాంగ్వేజ్ అంటారా, అది మన ఫోన్లో ఒక యాప్ ఉంటుంది డ్యూలింగో అని, యాప్లో కూడా మనం నేర్చుకోవచ్చు తెలుసా బేసిక్స్తోని. లేదు నాకు ఇన్స్టిట్యూటే కావాలనుకుంటే అమీర్పేట్లో ఉన్నాయి కోచింగ్ సెంటర్స్, 10,000 15,000 కడితే మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఇలా సరే అమీర్పేట్ దూరం అవుతుంది మా పిల్లలకంటే దిల్సుఖ్నగర్లో కూడా ఉన్నాయి, దిల్సుఖ్నగర్లో ప్లాన్ చేసుకోండి. అటు సైడ్ ఉన్న వాళ్ళు అటు సైడ్, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్. అంతేగాని ఇప్పుడు ఏదో 1-2 అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి 1,50,000 2 లక్షలు కట్టి చదివించడం అది నా దృష్టిలో మూర్ఖత్వం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక పీ స్కూల్లో అవ్వాలని ఉంది, ఫారెన్ వెళ్ళాలని ఉంది, అప్పుడు ఖర్చు అవుతాయి లక్షలు. నువ్వు అసలు అంటే బాగుంటుంది, కానీ ఈ స్కూళ్ళకే అన్ని ఖర్చు పెట్టడం అనేది అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, ఆ టాపిక్ పక్కన పెడదాము. ప్రజెంట్ నాదర్గుల్ రూట్లో ఉన్నాము. అండ్ బై ద వే మనము సూన్ అంటే 16th 17th శ్రీశైలం ప్లాన్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో వెళ్దాం అంటున్నాడు, కార్లో పోదాంరా అన్నాడు. సో సరేరా వెళ్దామని చెప్పిన. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ రాడు, కరుణాకర్ అని, నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్. అరే నేను యాక్చువల్లీ కార్ తీసుకొని వచ్చేది ఉంటే, కొన్ని ఎగ్స్ కూడా తీసుకున్నట్టు ఉండే ఇక్కడ ఆదిబట్లలో, న్యాచురల్ ఎగ్స్ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ నేను మన కాయిల్ మీద వచ్చిన బుల్లెట్ 350. అదే మీకు ఎవరన్నా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే మన కాయిల్ పేరు అంటే నా బుల్లెట్ 350 పేరు కాయిల్ నేను పెట్టుకున్నది. నాకు తెలుసు బండికి ఐడెంటిటీ వాళ్ళు ఇచ్చిన పేరుతోనే వస్తుంది, కాకపోతే అన్ని ఇప్పుడు మీ దగ్గర కూడా బుల్లెట్ 350 ఉందనుకోండి, దానికి నాకు డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. సో అందుకే నాకు నేమ్ చేయడం చాలా ఇష్టము. నేను కెనడాలో ఉండేటప్పుడు కూడా నా బైసైకిల్స్కి, ఈ బైక్స్కి నేమ్ చేసేవాడిని. లైక్ ఏమంటారు, కాయిల్ అంటున్నా, ఈనో అని. ఓ మై గాడ్, నేను కొంచెం రాంగ్ రోడ్ తీసుకున్నా, బట్ ఇట్స్ ఓకే, ఐ ట్రై టు మేనేజ్ ఫ్రమ్ హియర్. నేను అక్కడ బాలాపూర్ నుంచి వెళ్ళేది ఉండే, బట్ నేను ఇక్కడ ఇలా వచ్చిన. ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి మనము 14 days. ఒక్క నిమిషం సైడ్ కాపీ కొంచెం చెక్ చేసుకుంటాను. నా కాయలు ఎక్కడన్నా వేరే తీరు పెట్టు, అంటే ఇట్లా పోవచ్చులేని అనుకున్నా, కానీ రూట్ చెక్ చేసుకుంటా. బై ద వే ఇది నాదర్గుల్లో నేను చెప్పిన ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడనే ఉంటుంది. బై ద వే ఇక్కడనే. ఇది వచ్చేసి మన ఫేమస్ గడ్డి స్కూల్. ఏదో ఎగ్జామ్స్ అవుతున్నట్టున్నాయి, బయట నిలబడ్డారు అంతా పేరెంట్స్. ఎరుగండ స్వామి. సో ఇక్కడ ఉంటుంది అన్నమాట ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్. నో కమెంట్స్, బట్ ఎవరి ప్రియారిటీ వాళ్ళది, నేనేం తప్పు పట్టట్లేదు. కాకపోతే నా మైండ్ సెట్ ప్రకారం అయితే ఇట్స్ నాట్ యాక్చువల్లీ స్కూల్ కోవడమే కరెక్ట్ కాదు నన్ను అడిగితే. దే టీచ్ యూ హౌ టు బికమ్ ఏ గుడ్ ఎంప్లాయీ. ఆల్ రైట్. ఓ షిట్, ఓ మై గాడ్. ఈ రూట్ కొంచెం కొంచెం కాదు చాలా దరిద్రంగా ఉంటుంది, జర్రా చూసిపోవాలి, మళ్ళీ మన కాయిల్కి డ్యామేజ్ అవుతుంది. మ్యాప్స్లో రూట్ పెట్టుకున్నా, సో ఏ ప్రాబ్లం ఉండదు, కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ 2 kilometers ఎక్కువనే అవుతుంది, బట్ ఇట్స్ ఓకే, రూట్ మిస్ అయినాం కదా. ఇక్కడ కాలేజ్ ఉంటుంది, నోబుల్ డిగ్రీ కాలేజ్ అని. మా ఫ్రెండ్ ప్రవీణ్ ఇప్పుడు యూఎస్లో ఉండు, వాడు మాస్టర్స్ ఇక్కడనే చేస్తుండే. అదే మాంటారు చూడండి, కాలేజ్కి పోకుండా లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ రాస్తారు, డిస్టెన్స్ లెర్నింగ్ ఏదో అది. కాకపోతే అవలాడు మళ్ళీ ఇప్పుడు డబుల్ మాస్టర్స్ చేయడానికి పోయిండు యూఎస్కి. అంటే జస్ట్ ఒక లూప్ హోల్ వాడుకొని చదువుకోవడానికి అని చెప్పి అక్కడ వెళ్ళి సెటిల్ అవుదామని నా ప్లాన్ అంతే. ఇదే నోబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్. నేను సూనోటి తీసుకోవాలి, ఇన్స్టా 360 తీసుకోవాలి. ఒకప్పుడు నాకు ఇన్స్టా 360 అంటే లైట్ అని అనిపిస్తుండే, కానీ
నాకు ఇప్పుడు ఎందుకో బెటర్ అనిపిస్తుంది అది. అంటే ఇట్లా ఊకే గోప్రో తిప్పడం కానీ, గోప్రో అనే వస్తుంది, ఈ యాక్షన్ కెమెరా తిప్పేదానికంటే అది మంచిగా 360 డిగ్రీస్ కవర్ అవుతుంది, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. సో బెటర్ తీసుకోవాలి. అదో 50,000 55,000 ఉంది క్రియేటర్ కాంబో, అది తీసుకోవాలి. ఓ డ్రోన్ కూడా తీసుకోవాలి. ఓ డ్రోన్ లేదు నా కాడ. లాస్ట్ టైం కొందాం అనుకున్న సింగపూర్ వెళ్ళినప్పుడు, కానీ ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల పాసిబుల్ కాలేదు. డబ్బులు కూడా తీసుకోవాలి కొందామని, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకోలేదు. ఇది చెప్పేటట్లు లేవు అవన్నీ, అదనమాట. చాలా కంఫర్టబుల్ ఉంది బై ద బై మాస్క్ అయితే ఇది. మనకి ఇంత కూడా ఎండ కొట్టదు. ఎంత ఎండ కొట్టినా, ఐ మీన్ ఇక్కడ కూలింగ్ది ఇది ఉంది కదా, ఈ గ్లాస్ కూడా కాదు ఇది, యాక్చువల్ కూలింగ్ ఫైబర్ ఉంది కదా, సో ఏం కాదు. చాలా ఐస్కి చాలా కంఫర్టబుల్గా ఉంది. నిన్న బై ద వే బైకర్ మూవీ చూసిన, నేను రివ్యూ కూడా ఇచ్చిన, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ, బైకర్ మూవీ. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఒక డిఫికల్ట్ ఫేస్లో నేనున్న ప్రజెంట్, అలాంటి ఫేస్లో ఉన్నప్పుడు నాకు ఆ మూవీకి వెళ్ళడం అనేది ఒక మంచి బూస్టర్ లాగా అనిపించింది. ఒక మంచి ఇన్స్పిరేషనల్ లాగా. సో వెళ్ళండి మీరు కూడా, బాగుంది. ఆఫ్ ట్రాకింగ్ రోడ్లా ఉంది ఇది. మస్తు అనిపిస్తుంది అసలు లిటరల్లీ ఈ రోడ్లో బండి నడిపిస్తుంటే. ఆఫ్ ట్రాకింగ్ ఎందుకు పోతారో ఇప్పుడు అర్థమవుతుందా, కిరాకుంది అసలు. అమ్మ మంచి కారు తీసుకొని, అంటే పెద్ద కారు, ఇట్లా ఆఫ్ ట్రాకింగ్ వాళ్ళు మజా వస్తుంది. అరే అమ్మాయిడు నీ అమ్మ ఎందుకు వచ్చేస్తావా మొత్తం? ఇది రావరియాల్ విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి 2.2 కిలోమీటర్స్ ఇస్తుంది. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళలేదు నేను, అందుకే మనకు తెలియదు. నేను ఇట్లా పోతాడాను. నాకు తెలిసి వీళ్ళంతా ఈ టెంపుల్కి వెళ్ళేటోళ్ళు, రావరియాల్ టెంపుల్కి. మస్తు మంది చూసారు ఎంతమందో అక్కడ. మేబీ మీకు అనిపిస్తుందో లేదో కానీ చాలామంది కొడుతున్నారు నాకు. ఇక్కడ ఇంతకుముందు రోడ్ వేస్తుండేనంట, రోడ్ బాగాలేకుండే అని చెప్పారు, అందుకే రోడ్ వేసారంట. మరి రోడ్ కంప్లీట్ అయిందా ఏమో మనకు తెలియదు. ఒకటి ఆడికి అందరు మనము 2 వీలర్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడ దాకా. కార్ అయితే ఎక్కడెక్కడ పెట్టుకోవాలి మళ్ళీ అక్కడ. ఒక రోడ్ అని చెప్పిన, రోడ్ వేసే ఉంది, రోడ్ ఇంకా ఫిక్స్ చేయలేరు దాన్ని. ఓకేనా, ఇక్కడ పెడదాం బైక్, ఇక్కడ పెడదాం. యాక్చువల్లీ చాలామంది బైక్స్ తీసుకొని వెళ్తున్నారు, కాకపోతే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. వాకింగ్ స్టెప్స్ కవర్ అయితే మనకు ఎగ్జాక్ట్లీ ఆన్ నుంచి బైక్ మన కాయల్ని పెట్టిన దగ్గర నుంచి 1.2 కిలోమీటర్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే నా మాస్క్ ఉంది కదా, అది బైకే తలిగించిన నేను. అది ఉంటుందా పోతుందా నాకు కొంచెం డౌట్గా ఉంది. బట్ ఎంతైనా దేవత దగ్గరకు వచ్చిన కదా, సో ఏం పోదని చెప్పి ధైర్యంతో వచ్చిన. చూద్దాం. అంటే గుడికాడికి వచ్చి జనరల్లీ ఎవరు దొంగతనం చేయరు కదా. గుడికాడ దొంగలు ఉండడం వేరు, గుడికి వచ్చి దొంగతనం చేయడం వేరు. సో ఇక్కడ గుడికాడ దొంగలు ఉండరు అనుకుంటున్నా, గుడికి వచ్చి దొంగతనం చేసే వాళ్ళు ఉండరు మ్యాక్సిమం. సో ఏం కాదు. బై ద వే ఇక్కడ లొకేషన్ సెక్సీ ఉంది అసలు. ఇక్కడ ఏం చేస్తారో వీళ్ళు కానీ, అంటే ఈ చెట్టు బాగుంది కదా, సూపర్ ఉంది అసలు. ఇటు సైడ్ అనుకుంటా టెంపుల్. ఇక్కడ నుంచి వచ్చినా నేను నడుచుకుంటా. కార్స్ అయితే బాగానే ఉన్నాయి, చూసిరు కదా మీరు ఎన్ని కార్స్ ఉన్నాయో. లోపలికి వెళ్దాం.
గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంది. ఇది కూడా బిజినెస్ చేయలేరు వీళ్ళు. దట్ ఈస్ గుడ్. చాలామంది వచ్చినట్టున్నారు. ఫుల్ బైక్స్, కార్స్ ఉన్నాయి. వచ్చేసినాం ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి. కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవడమే. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి బోనం చేసుకోవడానికి అంట. ఇంకా అదే టెంపుల్ అక్కడ కనిపిస్తున్నది. ఫస్ట్ టైం వచ్చినా కదా, ఒక కొబ్బరికాయ కొడదాం అనిపిస్తుంది. తీసుకుందాం మేడం. అంటే కొబ్బరికాయ ఎంత? ఒకటి ఇచ్చేయండి నాకు. ఇది తీసుకుందాము. ఇక్కడ అందరూ ఏంటి కుంకుమ అవి వేస్తున్నారు. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొడతారేమో. చాలా రష్ ఉంది. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. కొబ్బరికాయ కూడా కొట్టేసిన. పువ్వు కూడా ఇచ్చారు. మన కాయలకి పెడదాము. నేను స్టార్ట్. ఇక్కడ వ్రతాలు కూడా చేపిస్తారు అనుకుంటా. సత్యనారాయణ స్వామి వ్రతాలు. కూర్చుందామంటే కూర్చునేటట్టు లేదు ఇక్కడ. సో దీన్ని స్టార్ట్ అయితే టెంపుల్ చాలా బాగుంది. నేను లోపల దేవుని సో అక్కడ యాక్చువల్లీ నాకు తెలియక నేను ఒక లైన్లో పోయినా. కానీ ఇంకో లైన్లో 250 రూపీస్ అంట పర్ హెడ్ ఆర్ 2 మెంబర్స్ అలౌడ్ పర్ టికెట్. సో అదేంటంటే లోపల గర్భగుడిలాగా తీసుకుపోతారు. నార్మల్ అయితేనేమో ఇట్లా జస్ట్ బయట నుంచే. కానీ బాగుంది. అంటే అమ్మవారు చాలా బాగున్నారు. ఈ అమ్మవారు అంట బ్రాహ్మణ ఎల్లమ్మ అమ్మవారు అంట. అంటే ఇక్కడ చికెన్, మటన్ అట్లాంటివి ఉండవు. జస్ట్ స్వీట్స్ అంట. సో మీకు ఒకవేళ టైం కుదిరి సెట్ అయితే రండి. చాలా బాగుంది. ఇక నేను ఇంటికి స్టార్ట్ అవుతా. అంటే కూల్ వాటర్ ఉందా? కొట్టియా. మెయిన్ థింగ్ టెంపుల్కి వస్తే మీరు బైక్ మీద వచ్చినా సరే, కార్లో వచ్చినా సరే వాటర్ బాటిల్ క్యారీ చేయండి. బెటర్. చాలా ఎండ పడుతుంది. అండ్ ఇక్కడ 5 రూపీస్ ఎక్కువ తీసుకుంటారు కూడా. 5 రూపీస్ మ్యాటర్ కాదు, కానీ మనం ఇంట్లో నుంచి ఫ్రీగా తెచ్చుకోవచ్చు కదా, అందుకంటున్నాం. ఇక్కడ పెద్ద మనుషులు మంచిగా రౌండ్ వేసుకుంటారు. అండ్ అక్కడ రియల్ ఎస్టేట్ అనుకుంటా. విల్లాలు కడుతున్నారు. విల్లాస్లానే ఉన్నాయి అవి. ఒక చిన్న గుడి వస్తే, ఒక చిన్న సెంటిమెంట్ యాడ్ చేస్తే జనాలు ఇట్లా వస్తారు. ఆటోమేటిక్గా ఇక్కడ అన్నీ డెవలప్ అయిపోతూ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఉంది. మన తుక్కుగూడ అండ్ రావిరియాల్ మధ్యలో ఉంటుంది ఇది. సో బై ద వే వచ్చేసిన. ఇక చూడండి, ఇది ఇన్నే ఉంది. చెప్పిన దేవుని కాడికి వచ్చినాడు వాడు దొంగతనం చేయడానికి. సో పీస్ఫుల్గా వెళ్ళిపోదాం మీ ఇంటికి. బాగా ఎండ కొడుతుంది. ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు ఇక నేను నా వర్క్ స్టార్ట్ చేస్తా. కంటెంట్ క్రియేషన్, ఎడిటింగ్ చాలా వర్క్ ఉంది. టు డూ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఈరోజు చెప్పిన కదా 7 గంటలు మొత్తం వర్క్ చేయాలి. నేను 7 అవర్స్ వర్క్ చేయాలి. అందులో ఒక 25-30 మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా రిమైనింగ్ వర్క్. Many hours later. టు డూ లిస్ట్లో 4 అయినాయి. 1 2 3 4. ఇంక ఇవన్నీ ఉన్నాయి. పర్లేదు, చేస్తా. ఇప్పటిదాకా కంటెంట్ షూట్ చేసినుండే. సో నేను వాకింగ్కి వచ్చినుండే. స్టెప్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. 14,040 స్టెప్స్ సంథింగ్. ఇప్పుడు మన బైక్ కాయిల్ దగ్గరికి వెళ్ళే లోపల 15,000 కంప్లీట్ అవుతాయి ఫైనల్లీ. టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తా. వర్క్ ఉంది, చాలా వర్క్ ఉంది, చేసుకోవాలి. లెట్స్ గో హోమ్.